నాకెందుకు సైమా ఇంకా ఎక్కువ ఇష్టం అంటే టీచ్ ఫర్ చేంజ్కి వాళ్ళు మేము 11 సంవత్సరాలుగా నేను టీచ్ ఫర్ చేంజ్ నడుపుతున్నాను. విష్ణుకి బృందాకి నేను దాని వెనకాల ఎంత పని చేస్తానో తెలుసు. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా సైమాకి ఒఫిషియల్ NGO టీచ్ ఫర్ చేంజ్గా ఉంది. సో దే నాట్ ఓన్లీ సపోర్ట్ యాక్టర్స్ బట్ ద NGOs that the actors are part of also. So I really feel like one of the team members of Saima. So నన్ను ఏం చేయమంటే అది చేయడానికి రెడీ, నేను అడగడం ఆలస్యం. ఈ అవార్డ్స్ ఎక్కువ దుబాయ్ అవుట్ ఆఫ్ కంట్రీస్లో చేస్తున్నారు, మన దగ్గర తక్కువ ఎందుకని అసలు? మన దగ్గర చాలా చేస్తున్నాం, అది బృందా మాట్లాడాలి. పేరే అది కదండి, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్. దట్స్ వాట్ ఇట్ ఈస్. ఇట్స్ క్యారింగ్ సౌత్ ఇండియన్ సినిమా టు ద గ్లోబల్ ప్లాట్ఫామ్స్. ఇట్స్ క్యారింగ్ ద సోల్ ఆఫ్ సౌత్ ఎవ్రీవేర్. సో విచ్ ఇస్ వై the essence is to happen outside of India. యాక్చువల్లీ చెప్పాలంటే మన 2 తెలుగు రాష్ట్రాలన్నీ ఒక మంచి హబ్ తయారు చేయాలని చూస్తుంది అంటే మన ప్రభుత్వాలు. ఇలాంటి ఇక్కడ చేస్తే ఇంకా ఎక్కువ హైదరాబాద్, ఇంకా మన 2 తెలుగు రాష్ట్రాలు ఇంకా ఇదయ్యేది కదా. అన్ని రాష్ట్రాలు, అన్ని సౌత్ రాష్ట్రాలు కలిపి చేయటం కాబట్టి ఇండియా కాకుండా అవుట్ సైడ్ చేస్తున్నాం. అది కరెక్టే మేడం. నేను ఇక్కడ చేస్తే ఇంకా హైదరాబాద్ ఐటీ హబ్ ఎలా ఉందో ఇండస్ట్రీకి ఇంకా ఎక్కువ ఇది ఉండేది కదా. కాదండి, కాన్సెప్టే దీని మళ్ళీ బై ద వే హైదరాబాద్లో ఒకసారి చేసి ఉంటుంది. హైదరాబాద్ ఎప్పుడో ఒకసారి చేశారు అంతే, చేసేవండి. సో బట్ అంటే అంటే ఇక్కడ గవర్నమెంట్లు ఏం చేయలేదు, హెల్ప్ చేయలేదు అన్నారు కదా. సినిమాలు చేసుకుంటున్నాం, ఐఫాన్ ఎప్పుడైనా వెళ్ళి మీరు బాంబేలో చేయొచ్చు అని అక్కడ అడిగారా? ఒక మన అనేది మనల్ని మర్చిపోతూ ఉంటే, ఒక తెలుగు అనే ఒక లాంగ్వేజ్ నుంచి అన్ని సౌత్ లాంగ్వేజెస్ని కలుపుకట్టుగా ఒక సెలబ్రేషన్ లాగా చేస్తున్నాం. ఫిల్మ్ఫేర్ జరుగుతుంది, చాలా అవార్డ్స్ ఇక్కడ ఇండియాలో జరుగుతున్నాయి. మనల్ని ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో సాటి చెప్పేటట్టు ఎవరున్నారు? సో ఆ సెలబ్రేషన్ చూడండి, మనం ఎంత ఏం చేసుకున్నా, నేను ఇప్పుడు బాంబేలో ఉంటున్నాను, మీరు ఇక్కడ ఎన్ని చేసినా ఒక రీజనల్గానే ఆగిపోతుంది. ఇక్కడ నేను టీచ్ ఫర్ చేంజ్ చేసినప్పుడు కూడా బాంబే రండి అంటారు, ఎందుకంటే అక్కడ నేషనల్ మీడియా ఉంటుంది అని. మన తెలుగు వాళ్ళు తీసుకెళ్ళి ఇంకో దేశంలో చేయడం మామూలు విషయం కాదండి. దుబాయ్లో, సౌదీ అరేబియాలో, మనం అబుదాబిలో, సింగపూర్లో ఇలాంటి ప్లేసెస్లో చేయడం అసలు మామూలు విషయం, ఈజీ కాదు. సో దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ సెలబ్రేట్ చేసుకోవాలి మనం. సో మీరు కూడా వెరీ గుడ్ గోయింగ్ ఇంటర్నేషనల్ అని రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ మీరే 4-5 అడిగేసారు. నెక్స్ట్ 4 అడిగారండి మీరు. కాదు మేడం, ఇందాక అరవింద్ గారు అన్నారు ఎవరు గుంపుటి వారితే మన దగ్గర ఇండస్ట్రీ ఎందుకు స్పందించలేకపోతుంది, ఎందుకంటే మనకి 7 నేషనల్ అవార్డు వచ్చాయి ఈసారి. మనం ముందు చేయకుండా మీరు చెప్పాలి, లేదంటే మనం Saima. Keep it specific to Saima. Yes. Okay. Hello everyone. Talk about Saima. So firstly, I want to ask somebody from Nexa, what is the association actually? Why did you choose Saima? Because there are many awards that like globally, and of course Saima is really prestigious. What is the association and why Saima? What did you like the best about Brinda Garu? What did she convince you like to get it like sponsored? I think you answered the question also. You say that Saima is very prestigious. So I think in my speech, I talked about it, that Nexa and Saima, they share the same values and the ethos. Be it the sophistication, we try to create and inspire, both in terms of creating new experiences. So Saima is doing something to motivate the people who are on the silver screen, and they are also motivating the people who are creating new experiences. Similarly, Nexa is also trying to create new experiences on the road. So fundamentally, both of us are trying to sell the dreams, be it on the silver screen or on the road. And the association which has been there has been fantastic. Now this is the 3rd year, and we are looking forward to continue our association for times to come. Who is getting the car? We have just seen the car which is launched. Sorry? Who is getting that car? All of them, or are you having a lucky draw for media or something like you that? Liked it? You liked it? I loved it. Yep. So who is getting it?
from on I think I stage have or got many of them placing the order with me tonight, actually. great, Brinda Garu. Sorry? I thought so, actually, no? So many years, like 13 years, a very long time, and every time you want to do something new. Where does that newness come? Is it you have the new We team? have a mastermind who works for Okay. that behind the screen for us. Okay. So we are a solid team for him who executes it for him. So see, I think basically the industry is today. I would proudly say that we're no more outside of the industry. We're part of the industry, and the love and support that we get from the industry keeps us motivated, because every year when we announce a SIMA, it's not you like sometime back one of them said it's not easy to make one film with one actor. Absolutely. And bringing four industries together and taking 450 people out of country every year is not a easy task. And to do that, what we thrive on is that what else can we do so that the industry is happy about coming together every year. And like sometime back, our national award winners expressed themselves, even before they're identified on a national level. I would proudly and humbly say that, SIMA identifies their talent, and we celebrate them even before a national award can celebrate them. And what bigger statement can we make other than that? Tell me. So I think that talks for itself, that we don't have to do anything separately or specially to keep it going. Just staying true to our value and making sure that the right talent is celebrated and felicitated with no bias in, having any kind of a norm in restricting their celebration. That itself is a big thing for us. So you started, like Lakshmi Garu said, she was the first one. Even Rana. So Rana is missing Today today. we miss Rana a lot, actually. Yes, he's, like I always say, the soul of our SIMA. Today he's caught up in the last minute shoot schedule that he could not change, unfortunately. But you'll see him in Dubai. Do we see Faria doing some nice dances? We are so addicted to your reels. Thank you to all the media. Thank you Sandeep Garu, thank you Brinda ma'am, thank you Lakshmi ma'am, thank you Banerjee ji and Vedika gariki, Faria Abdullah gariki. Thank you so much.